1932లో నిజాం స్టేట్ అంటే హైదరాబాద్ నిజాం హయాంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రారంభించిన బస్ ఇది. గతంలో బస్ భవన్ వద్ద డిస్ప్లే ఉండేది. దాన్ని తర్వాత పునరుద్ధరించి వాడుకలోకి తీసుకొచ్చినట్లుగా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. 1932లో ముఖ్యంగా నిజాంకు ఒక సొంత రైల్వే వ్యవస్థ ఉండేది. సో ఆ రైల్వే వ్యవస్థ నుంచి అనుబంధంగా ఫస్ట్ మైల్ కనెక్టివిటీ, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉంటాం కదా, ఆ కనెక్టివిటీ కింద మనకు ఈ బస్సుల్ని వాడేవాళ్ళు. ఇటువంటి మోడల్ బస్సులు ఒకటే ఉంది, ఒకటి విజయవాడలో ఉంది, ఒకటి మన దగ్గర ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ మనం దీన్ని మాడిఫై చేసినాం. హ్యాండిల్ స్టార్ట్, ఇది మనకి ఆ సిస్టమ్ ఇప్పుడు వర్క్ చేయట్లేదు కాబట్టి మన సెల్ఫ్ స్టార్టర్ ఫిట్ చేసేసి డైరెక్ట్ ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నదో అదే విధంగా మనం ఇక్కడ చేస్తున్నాం. మేము దాదాపు 2 రోజులు ట్రైనింగ్ తీసుకుని నడపాలంటే 3 డ్రైవర్లు ఉన్నాం మా వర్క్ షాప్ లో. ఎక్సలేటర్ ఏమో సెంటర్ లో ఉంటుంది, క్లచ్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది, ఆ బ్రేక్ ఏమో రైట్ సైడ్ లో ఉంటుంది. అది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ రాడు హ్యాండ్ బ్రేక్. ఇది ఈ బస్సు ప్రత్యేకతలు గనక మనం పరిశీలిస్తే మొత్తం 19 మంది ప్రయాణించవచ్చు. ఇది నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఇది నడిచేదన్నమాట. అప్పటి ఈ బస్సులను కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే బయటికి తీసుకొచ్చి ప్రదర్శనకు ఉంచుతున్నారు.